మేషరాశి వారికి చతుర్థమందు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైనా ఒక శుభవార్త వింటారు అని చెప్పొచ్చు మేషరాశి వారికి. అట్లానే ఈ యొక్క మేషరాశి వారికి మిగతా గ్రహస్థితి చూస్తే ఈ యొక్క పంచమంలో కేతు ఉన్నాయి. కొంతవరకు మంత్రోపాసన దీక్షా క్రమం కానీ ఏదైనా చేస్తే మంచిది. సంతానానికి కొద్దిగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అలానే ఏదైనా ఒక లాభాన్ని ఆర్జిస్తే అది కొంతవరకే లాభాన్ని చేకూర్చే ప్రయత్నం ఉంటుంది. అలానే 6వ రాశి అయినటువంటి కన్యా రాశిలో ఈ యొక్క మేషాత్తు 6వ స్థానంలో శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు. ఈ శుక్రుడు నీచస్థితి ఉండటం వల్ల కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి స్థితి. ఎక్కడ పోయినా కూడా రుణం చేసినా లేదైనా ఏదైనా ఒక వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగటం కానీ అలా రకరకాల ఇబ్బందులు కలుగుతాయి శుక్రుడు వల్ల. అంటే ఈ శుక్రుడు 6లో ఉండడం వల్ల కొంత అవయోగాలు వచ్చే అవకాశం ఉంది నీచ స్థానంలో. ఇక్కడ శుక్రుడు బాగలేదని చెప్పొచ్చు మేషరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో. అట్లనే వీరికి కుజుడు బుధుడు సప్తమ స్థితిలో ఉన్నారు. సప్తమంలో బుధుడు యోగదాయకంగా ఉన్నాడు. తెలివితేటలు కానీ అపూర్వమైన తెలివితేటల్లో కొన్ని విధానంగా ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తారు. తద్వారా ఆలోచన బాగా పెరిగి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనుకుంటారో ఆ విధంగా యొక్క రూపకల్పన చేసుకుంటారు విషయాల్లో కూడా. అలానే కుజుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంత వైరవర్గం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లానే ముఖ్యంగా దంపతులు ఎవరైతే మేషరాశి దంపతులుగా లేదా మేషరాశి యొక్క వివాహం చేసుకున్నటువంటి స్థితి ఏదైతే కొద్దిగా వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతాయి, మనస్పర్ధలు కానీ. అట్లానే ఎదుటి మనిషి కొద్దిగా మోసపోవటము, అతి తెలివితేటలతోని మీరే ఎదుటి మనిషిని బోల్తా చేద్దాం అనుకునేటప్పుడు అది మీరే మోసపోయే అవకాశం కూడా కనబడుతుంది. ఈ విధంగా మనకు అక్టోబర్ మాసంలో కనబడుతుంది. రాబోయే ఇంకా మనకు శని వక్రగమనంలో 12లో ఉన్నారు కాబట్టి శని కూడా కొంత యోగాన్ని ఇస్తున్నారు. అవయోగంగా ఉన్నా కూడా రాహు వీరికి 11వ స్థానం ఉన్నాడు. ఏదైనా కానీ రాహు కూడా యోగప్రదంగా ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఏ గ్రహం బాగలేదు ఈ అక్టోబర్ మాసంలో అంటే ముఖ్యంగా కేతువు, రవి కూడా 6వ స్థానంలో సంచరిస్తూ తదుపరి 7వ స్థానంలో సంచరిస్తూ నీచ స్థానంలో ఉంటున్నారు. కాబట్టి 17వ తారీఖు నుంచి ఈ రకమైన స్తంభన చూస్తే అక్టోబర్ 17 నుంచి కొంత అవయోగమే అని చెప్పాలి. మేషరాశి వారికి 17 వరకు యోగప్రదంగా ఉండి 17 తర్వాత నుంచి అవయోగంగా మారుతుంది మాసం.